నార్మల్ గా మనలో ఎవరైనా ఆఫీసులో కష్టపడి పనిచేస్తున్నారంటే ఒకటి శాలరీలో ఇంక్రిమెంట్ వస్తుందని లేదా ప్రమోషన్ కోసం కష్టపడి పనిచేస్తాం. అయితే ఈ విలియం చాండ్లర్ అనే వ్యక్తి సౌత్ ఆఫ్రికా ఎయిర్లైన్స్ లో పైలట్ గా పనిచేసేవారు. అయితే ఆ ఎయిర్లైన్స్ కంపెనీ ఈయనకు ప్రమోషన్ ఇచ్చి పైలట్ నుంచి కెప్టెన్ చేద్దామని అనుకున్నారు. అయితే ఈయన నాకు ఆ ప్రమోషన్ వద్దు ఏమీ వద్దని వాళ్ళు ఇచ్చే ఆ ప్రమోషన్ ని రిజెక్ట్ చేశారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచం అంతా ప్రమోషన్ కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటే అయితే ఈ విలియం ఆ ప్రమోషన్ ని ఎందుకు వద్దన్నాడు. అయితే బ్యాక్ స్టోరీ ఏంటంటే ఈయన 20 సంవత్సరాలు ఆ ఎయిర్లైన్స్ లో పైలట్ గా పనిచేశారు. ఒక రోజు ఫ్లైట్ లో సౌత్ ఆఫ్రికా టు జర్మనీ వెళ్తున్న టైంలో క్లైమేటిక్ కండిషన్స్ పాడవడం వల్ల వేరే డైరెక్షన్ లో ఫ్లైట్ ని తీసుకువెళ్లాడు. దాంతో ఈ విలియం పై ఎంక్వైరీ వేశారు. అయితే ఈ ఎంక్వైరీలో ఏం తెలిసిందంటే ఈయన పైలట్ అని చెప్పుకొని తిరిగే ఐడి ఏదైతే ఉందో అది డూప్లికేట్ ఐడి. అందుకని ఆయనకు ముందు ప్రమోషన్ వచ్చినప్పుడు ఆ ప్రమోషన్ యాక్సెప్ట్ చేస్తే ఈయన సర్టిఫికెట్స్ అన్ని చూపించాల్సి వస్తుందని ఆ రోజు ప్రమోషన్ ని కాదన్నారు.